మై ఛానల్ వైషు విషయాలు. వెల్కమ్ బ్యాక్ టు ది వర్మ వ్లాగ్స్. ఎందుకు ఇంత ఎక్సైట్మెంట్లో ఉన్నా అనుకుంటున్నారా? ఎస్, నేను ఊరికి వెళ్తున్నా. అంటే మాకు నిన్న సెకండ్ ఇయర్ అయిపోయింది. సో ఇప్పుడు థర్డ్ ఇయర్ ఒక 3 days హాలిడేస్ వచ్చినాయి. సో అంటే ఊరికి వెళ్ళడానికి ఒక స్పెసిఫిక్ రీజన్ అయితే ఏం లేదు. నార్మల్గా మొన్ననే మా నాన్నమ్మ వాళ్ళు కూడా వెళ్ళిపోయినారు. సో వెళ్దాము. అండ్ తమిళ చూసి అర్థమైపోయి ఉండాలి మీకు, నాన్నమ్మ వాళ్ళకి తెలియదు దట్ మేము వస్తున్నామని. ఇట్స్ ఏ సర్ప్రైజ్. చూద్దాం ఏమవుతుందో. అండ్ మేము 9కి బయలుదేరదాం అనుకున్నాం. ఎందుకంటే ఈ నుంచి మా విలేజ్ పోనీకి 2 hours పడుతుంది. సో ఆల్రెడీ ఇప్పుడు టైం తెలుసు కదా, మనమే లేట్ చేసింది. ఇప్పుడు టైం ఆల్రెడీ 10 అవుతున్నట్టుంది. సో ఎప్పుడు తిని ఇంకా బయలుదేరిపోవాలి. అండ్ నిన్నతో మా సెకండ్ ఇయర్ అనేది అయిపోయింది గైస్. అండ్ ఇప్పుడు వీఆర్ నౌ 3rd year. ఈ 3rd year 4th year కూడా దెబ్బ అయిపోతే ఇట్స్ అంతే ఇంకా. సో నేను మొత్తానికి అయితే రెడీ అయిపోయినా. సో ఇప్పుడు 3 days అట్లా వెళ్తున్నాం. సో పోదాం. నాకు ఫుల్ ఎక్సైట్మెంట్. బాయ్. ఇదే మల్లపల్లి. డేస్ ఫైనలీ మల్లపల్లిలో దిగినాం. ఇంటికి పోయినాక క్లియర్గా మాట్లాడతా. బాయ్. డేస్ ఫైనలీ పాల్వాయిలో దిగినాం. ఇప్పుడు ఇంటికి పోతున్నాం. ఈమె మొత్తం నా మీద ఆపమ్మా సోది. సో గైస్ ఇప్పుడు పోయి మా నాన్నమ్మ తాతయ్యకి సర్ప్రైజ్ ఇద్దాం. సో గైస్ అదే మా ఇల్లు. మొత్తం కొత్త ఉంది మా ఇల్లు. సో గైస్ పోదాం లోపలికి. లెట్స్ సీ వాట్స్ గోనా హ్యాపెన్. మా తాతయ్య ప్రతి చిన్నదానికి లేస్తాడు. సో గైస్ సర్ప్రైజ్. తాతయ్య సే హాయ్. నీకే ఎండుతుంది, మాకేం మాదేమైనా పోతుందా? సో గైస్ తాతయ్య ఎందుకు అంటుండంటే మేము చెప్పకుండా వచ్చినాం, ఇప్పుడు లంచ్ టైం అయింది. సో చెప్తే వండుతారు కదా అని అంటుండు. సో హాయ్ హాయ్ చెప్పు. హాయ్ హాయ్ హాయ్. తాతయ్య నువ్వు సర్ప్రైజ్ ఫీల్ అయినావా? మంచిగా ఫీల్ అయ్యా. నువ్వని అనుకోలే నేను. నేనని అనుకోలే అంట. తాతయ్య సర్ప్రైజ్ ఫీల్ అయింది. నాన్న సర్ప్రైజ్ ఫీల్ అయినావా? అయిందంట. సో చాలా తిప్పలు పడ్డాం. ఆడేమైంది, ఆటో దగ్గర మా దగ్గర యూపీఐ ఉంది, అన్నేమో యూపీఐ బ్యాంక్ ఇష్యూ అని వస్తుంది. మా దగ్గర క్యాష్ 30 ఉండే. సో మొత్తానికి ఫైనల్ ఇంటికైతే వచ్చేసినాం. లిటరల్లీ బస్ దగ్గర అక్కడ ఎక్కితే ఫుల్ అంటే ఫుల్ రష్ ఉండే. 2 hours నిలబడ్డాం గైస్, నేను సిరి ఇద్దరం. అండ్ సిరి రానన్నది, బట్ నేనే ఫోర్స్ చేసి వచ్చింది. అంటే ఫోర్స్ అంటే తనకి కాలేజ్ ఉంది, నాకు కాలేజ్ లేదు. రమ్మంటే వచ్చేసింది గైస్, నా కోసం వచ్చేసింది. సో ఇదే మా ఇల్లు గైస్. మీకు చూపిస్తాయి ఇంకా ఒక్క నిమిషం. ఇక్కడ అన్ని చెట్లు ఉన్నాయి. అండ్ ఇది కొత్త ఇల్లు. సో క్యూటీస్, ఇది కొత్తది. అంటే 2023లో ఇంట్లోకి వచ్చినాం. అంటే ఇంతకుముందు ఇల్లు ఉంటుండే, పెద్ద ఇల్లు ఉంటుండే. అంటే పాత ఉంటుండే. ఆ పాత రోజులలో పైన మట్టేసి సంథింగ్ చెక్కలు ఇల్లు అట్లా ఉంటుండే. అది మొత్తం తీసేసి ఇట్లా కట్టినాం. నేను కట్టలే. సో బయట చూపిస్తా గైస్. రకరకాల చెట్లు ఉన్నాయి, చూపిస్తా. ఇట్లా గేట్ పెట్టినారు గైస్, లోపల పోనీయకుండా. ఈవినింగ్ పోదాం. ఇక్కడ ఏమేవో చెట్లు ఉన్నాయి. ఇది మా నాన్నమ్మ గార్డెన్. సో ఇది ఈవినింగ్ మనం అటు బజార్కు పోదాం. ఫైనల్ అయితే వచ్చేసినాం. ఫుల్ అంటే ఫుల్ ఎండ్ ఉంది. సో తిని I'll meet you guys.
సో క్యూటీస్, అల్లనేరేడు పండ్లు. తాతయ్య దీని ఇంగ్లీష్లో ఏమంటారు? తెల్ల, తాతయ్య కూడా తెల్ల. ఇందులో మనం కారం ఇంకా ఉప్పు వేసుకొని తింటే ఉంటుంది గైస్, బా ఏకదమ్ ఉంటుంది. మీకు చూపిస్తా. ఇది కొంచెం సాల్ట్, అండ్ కొంచెం కారం, కొంచెం ఉప్పు కాదు తాతయ్య, కారం. అంటే మా తాతయ్య అంటుంది ఉప్పు తినొద్దు మంచిగా అంటుంది, నేను రెండు వేస్తాను. గైస్ ఉత్తి తిన్నాం అనుకో నోరు మొత్తం నమ్మ అయిపోతుంది, అందుకే ఇట్లా రెండు కలుపుకొని తినాలి. చూడా ఇట్లా అనుకుని మస్తు గైస్, మీకు ట్రై చేయండి. వేడి వేడి వస్తుంది అన్నం. గైస్ అరేంజ్మెంట్స్ అవుతున్నాయి. డైరెక్ట్ ఏసీ కింద సిరివంతం అంట, కానీ నేను మననే బ్యూటీస్. ఇది స్విస్ రోల్, క్రీమ్ రోల్స్. మేము అప్పుడు తీసుకొచ్చాం, మస్తు ఉంది. అంటే అది టేస్టీ. నువ్వు టేస్ట్ చేస్తావు, ఇవి పట్టుకో. నువ్వు జన్ తాతయ్య కూడా వేస్తాడు. సారీ గైస్. సో గైస్ తాతయ్య లవ్ స్వీట్స్ అన్నట్టు మనలాగానే. సో యా బాగుంది. ఇంకోటి కూడా తెచ్చిన, చూపిస్తుంది పట్టుకో. ఇది అన్నం, ఇది అన్నం అని. ఇది నాకు ఇష్టం గైస్. ఇది రోల్, క్రీమ్ రోల్. అండ్ యా ఫుల్ ఎండ ఉంది గైస్, ఫుల్ లాగడ వస్తుంది. తిని ఐల్ మీట్ యు గైస్, బాయ్. మనం ఈవినింగ్ పోతే బయటికి పోదాం. తాతయ్య ఈస్ బిజీ టాకింగ్ విత్ హిస్ సిస్టర్. మ్యాంగో పికిల్ విత్ గన్ పౌడర్, నెయ్యి. గైస్ ఇది గన్ పౌడర్ అంటే తెలుగులో కంది పొడి, అండ్ ఇది మిరప పొడి. అన్ని పొడులు గైస్ టుడే. అది నెయ్యా ఏమనుకుంటున్నారు? అరే మై ఫేవరెట్ పెట్టి మీకు చూపించేసరికి మీరు తినేసి పడుకోండి గైస్. కంది పొడి నాకు కొంచెం పెట్టుకోకుండా నాకు పెడుతుంది. నాకు పొడులు పచ్చళ్ళు ఇష్టం గాయస్. పొడి అడిగి అలా అడిగిరా అన్నీ మీకు చెప్తారు గైస్, మీరు ఏం పట్టించుకోకండి. సో యా తాతయ్య మీరు తిన్నారా? ఏం తిన్నారు? అన్నం విత్ గైస్. తాతయ్య పంచులు వేస్తాడు. పప్పు గైస్, నేను పప్పు తిన్నా బేసిక్గా. నేను అందుకే పచ్చడి విత్ దిస్ పొడి, నెయ్యితో పచ్చడి గో సూపర్ కదా. ఇంతసేపు మీరు ఎవరితో ఫోన్ మాట్లాడారు? సరే ఇంతసేపు మీరు ఎవరితో ఫోన్ మాట్లాడారు? మా బావగారితో, మా చెల్లితో. తాతయ్య మీ అందరు సిస్టర్స్ ఎంతమంది సిస్టర్స్? 7 లో ఇప్పుడు ఎంతమంది? ఒక్కటే ఉంది. ఇప్పుడు ఒక్క ఆమెతోనే తాతయ్య మాట్లాడాడు, మిగతా వాళ్ళతో తాతయ్య మాట్లాడలేడు. ఎందుకు? గైస్ నరకలోకం పోయినాక దేవుడు నన్ను ఎంపుకొని తింటాడు, ఆ విషయం నాకు అర్థమైంది. తాతయ్య అంటూ ఏ లోకం పోయినా నాకేం తెలుసు అంటాడు, కానీ నాకు తెలియదు. ఈ లోకంలో ఉన్నవని వాళ్ళు మనం చెప్తారు కదా. చెప్పారు గైస్. ఓకే, ఇది బోతింగ్ పోతూనే ఉంటుంది. ఇది తరాతలు పురాతలు పోతూనే ఉంటుంది. ఓకే బ్రో, ఇట్లా అప్పుడప్పుడు అవుతుంటాయి గైస్. ఇప్పుడు నేను ఇవన్నీ ఎడిట్ చెయ్య, ఎందుకంటే మీరు రా అండ్ న్యాచురల్ గా చూడాలి. సో గైస్ మీకు చూపిస్తా. వెనకాల తాతయ్య స్టోరీ చెప్తున్నాడు, మీరు కూడా వినండి. ఒక కాలు ఇరిగింది, ఒక చెయ్యి ఇరిగిందంట గైస్. ఎవరు విరిగినాయి? అదే ఎవరైనా అక్క కొడుకు, వాళ్ళ అక్క కొడుకు అంట.
అది నాయే కందిపొడి కందిపొడి యమ్ము ఉంది కందిపొడి నేను సూపర్. యమ్ము ఉంది సో గైస్ మీరు కూడా ట్రై చేయండి, మీకు కూడా కందిపొడి రెసిపీ కావాలంటే చెప్పండి. ఊరికి వెళ్తే కంఫర్ట్ సో యా నానమ్మ చేసి పెడతారు, బాయ్. మీకు కూడా చేసి పెట్టారు, చూపిస్తుంది, బాయ్. సో క్యూడేస్ ఫైనలీ లంచ్ అయిపోయింది. సో ఇప్పుడు అందరు పవర్ నాప్ చేస్తారు. నానమ్మ సిరి, నేను తాతయ్య అవుతాను. అమ్మా ఇగో ఎట్లేసా చూడండి గైస్, చంపుతుంది. సో యా బాయ్ చెప్పు. సో గైస్ పడుకొని లేచి విల్ మీట్ యూ గైస్, బాయ్. సో క్యూడేస్ ఇప్పుడు టైం 4:10 అట్లా అవుతుంది. ఇప్పుడు ఒక మంచి పవర్ నాప్ వేసేసిన, ఎక్కువసేపు పడుకోలే. ఇప్పుడు పడుకుంటే మళ్ళీ నైట్ నిద్ర రాదు. సో యా వాన సెట్ ఉంది. నానమ్మ లోపల ఏమో చేస్తుంది, అవేమో చేసి మనం తిని అటు వెళ్దాం. సో ఎస్ బర్రెలు అన్నీ వస్తున్నాయి, ఇంకా చూపిస్తాను. ఇది మా ఇంటి వెనక గైస్. ఈ బర్రెలు ఇవన్నీ శ్రీనాథ్ అన్న వాళ్ళవి, అంటే వీళ్ళవి. డేస్ ఇప్పుడు మేము వాకింగ్ పోతున్నాం, అట్లా 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 పోయేసి వస్తాం. సో యా అట్లా 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 తిరిగేసి వద్దాం గాయస్. దయమిల్లు ఇక్కడ ఆంజనేయ స్వామి కూడా ఉంటుంది. సో ఇక్కడేసి ఇప్పుడు మనం ఇట్లా పొలాలు ఉంటాయి ఇక్కడ, అక్కడ సైడ్ వచ్చినాం. ఓవరేమే అబ్బా కాదు. సో గైస్ ఇంకొక సో క్యూటీస్, ఇది ముత్యాలమ్మ గుడి. అండ్ నేను పలుగు అంట కదా, అండ్ పలుగు ఆ గుట్ట మీద ఉంటుంది. అండ్ చుట్టూ పొలాలు, ఆ పలుగు ఎక్కితే పాలు ఎంతో అనిపిస్తుంది గైస్. అదే పలుగు మీద వెంకటేశ్వర్ల గుడి. వావ్, ఇది వర్షంగా గైస్, ఎంత బాగుంది. నమస్తే, మంచిగా ఇస్తున్నా, నవ్వు. హాయ్ అప్పు, హాయ్ అప్పు, హాయ్. బుల్లెట్ బండి మీద పోయేసి వస్తున్నావు రోజు, బాయ్. సో గైస్ ఈ బర్రెలు ఇవన్నీ వాళ్ళవే, ఆ మామయ్య వాళ్ళవే. ఇప్పుడు మీకు హాయ్ చెప్పిన ఆయన. సో క్యూటీస్, ఇప్పుడు ఆ 2 గోడల మధ్యకి వెళ్తే శివాలయం. అండ్ అక్కడ మా ఊరు లాస్ట్. అండ్ అటు నుంచి సూర్యాపల్లి. క్యూటీస్ ఇట్లా రోజు మంచిగా ఇదైతే వాకింగ్ పోబుద్ది అవుతుంది, మన ఇంటికాడైతే వాకింగ్ పోబుద్ది కాదు. అండ్ ఇప్పుడు మొత్తం పత్తి సీజన్ గైస్, పత్తి. మన ఇంట్లో కూడా ఉంది పత్తి, చూపిస్తే ఇంటికి పోయినా. సో గాయస్ ఇప్పుడే తాజాగా అందిన వార్త, మనకు కూడా పొలం ఉంది. అంటే అక్కడ ఉంది మనకు ఉంది, కానీ అంటే నాకు తెలిసి ఎక్కడుందో, కానీ సిరి వాళ్ళకి తెలియదు కాబట్టి చెప్తాను. మన పొలం లోపలికి అయితే పోలేము, ఎందుకంటే పోదామా అయితే పోదాంపా, పోవచ్చంట, పోదాం. కానీ దూరం గైస్, అక్కడెక్కడనో ఉంది. మంచి బండి ఉంటే పోడే లోపలికి, కానీ బండి లేదు. అండ్ ఇక్కడ అందరు పక్క నుంచి పోతుంటే నేను ఫోన్లో మాట్లాడుతున్నా, ఓరి పిచ్చిది అనుకుంటున్నాడు, కానీ వాళ్ళకి తెలియదు కదా పాపం. సో బర్రని చూసి సిరి ఫ్రెండ్ అంట, మా ఆవులు వస్తున్నాయి. నాన్నమ్మ నువ్వు ఎర్ర తీసుకున్నావు, నువ్వు రెడ్ తీసుకున్నావు, రెడ్ వద్దు వద్దు. హాయ్ చెప్పు, ఇట్లా హాయ్ టాటా, హాయ్ చెప్పు, హాయ్ హాయ్. సో గైస్ నానమ్మ రెడ్ వేసుకుంది, ఆవులకి రెడ్ అంటే వస్తాయేమో అనుకున్నా, కానీ నేనైతే ఉరుకుతుండే పాటికి. అమ్మ సేమ్ నాలానే ఉరుకుతుంది అది కూడా.
ఇట్లా మంచి మంచి ఎంటర్టైన్మెంట్ మీకు ఇస్తుంది. సో గైస్ మా పొలంకి అప్పటి ఇలాంటి కాలు ఉంటుండేనంట, ఇట్లా పోతుండేనంట. మాది అక్కడ ఉంటుంది. ఇక్కడ చెరువు ఉంటుండే, చెరువు నీళ్ళు నుంచి ఈ నుంచి పోవాలి అక్కడ. ఇప్పుడు అందరు పత్తి గైస్, ఆ దాంట్లో కూడా పత్తి వేసినారంట. మొత్తం పత్తి వేస్తారు. 2 సంవత్సరాలు మానవుడు ఉంటాడు. 2 పక్క పక్కన. 2 పలుగు బ్యాక్ సైడ్ ఎంత మంచి ఉందో. మేము వాకింగ్ అని వచ్చి పక్కూరు దాకా పోతాం. అట్లుంటుంది మాతో. అంటే ఇంక అన్నీ చెప్పుకుంటా చూసుకుంటా వెళ్తున్నాం. సో యా, నేచర్ ఫ్లవర్స్ బాగుంటాయి. బొకే టైప్ తీసుకో. మళ్ళీ సో రైస్ మస్తు ఉంది. ఇది తీసుకొని మేము నీళ్ళలో పెట్టుకోవాలి. ఇట్లా బుక్కేలానే ఉంది మంచిగా. సో కిడీస్, ఇన్ని రోజు నేను వీడియోస్ పెట్టలే, ఎందుకంటే మాకు ఎగ్జామ్స్ ఉండే, అందుకే వీడియోస్ పెట్టలే. సో యా, ఇప్పటి నుంచి వీడియోస్ వస్తాయి డే బై డే. అట్లా సన్సెట్ అవుతుంది. కిడీస్, మా దానికి ఇంటికైతే వచ్చేసినాం. అది ఇల్లు మాది. ఈవినింగ్ అయింది కదా గైస్, అందరు ఊగుతురు. ఓ జయత్త హాయ్. సో గైస్, మా నాన్నమ్మ మధ్యలో మమ్మల్ని ఇడిచిపెట్టేసింది. అంటే అందరూ పలకరిస్తున్నారు, మమ్మల్ని వెళ్ళమన్నది. మేము వచ్చినాం. మా నాన్నమ్మ అయితే ఇంకా రాలే. ఇదే గైస్, ఒక్కసారి ఇంట్లోకి వెళ్ళి బయటికి వెళ్తే అందరూ పలకరిస్తారు. అది ఇది ఇది అది అన్నీ అడుగుతారు వాళ్ళు. సో యా, ఇప్పుడు మీకు ఒకటి చూపిస్తా గాయస్. ఇంకో ఇది న్యాచురల్ కలర్ అంట, అప్పట్లో ఇదే వాడుతున్నాను. నాకు ఎట్లా అంటుంది చూడండి, నాకే అంటాలా, మా తాతయ్యకి ఇస్తా. అదే మీకు ఒక సర్ప్రైజ్, ఇది చూడండి. ఆర్ యూ ఇంప్రెస్డ్? మీకే ఇది తీసుకోండి. స్మైల్. సో అయితే నచ్చేసింది. సో యా, నానమ్మ ఇందాక బజ్జీ చేసింది. బజ్జీలో స్పెషల్ ఏంటంటే చెప్తా. అందులో పకోడీ, అదే చెప్తున్నా. అందులో పకోడీ నేనే చేసిన గీస్. అప్పుడు వీడియో ఓవర్ తీయలే. అయ్యా, వామాకుతోని పకోడీ చేసింది గైస్ నాని. అచ్చొచ్చో, సారీ గాయస్. వామాకుతో పకోడీ కంప్లీటెడ్. అంటే అది మస్తు మంచిది గైస్. ఇక ఇవి ఉన్నాయి కానీ వామాకుతో చేసిన పకోడీ లేదు. వీటి టేస్ట్ అయితే మస్తు ఉండే. వామాకు పకోడీ లేవురా, అయిపోయినాయి. మంచిగా ఉన్నాయని తినేసినారు గైస్ అందరం. వామాకు ఇదే గైస్, మాకు ఇదే గైస్. దీన్ని పకోడీ ఏం అంతే, మనం పకోడీ చేసే పిండిలోని ఆకులు వేసి చేసింది. బాగుండే గైస్, అది మస్తు మంచిది. అండ్ యా, ఇప్పుడు మనం గార్డెన్లోకి వెళ్తున్నాం. అది మినీ వ్లాగ్ వస్తుంది గైస్, మినీ వ్లాగ్. ఓకే, బాయ్. డేస్ మళ్ళీ ఎక్కడికి పోతుంది అనుకుంటున్నా గైస్. మీరు ఒక్కటే, నేను ఊరికి వచ్చినా అంటే తిన్నామా, తిరిగినామా, పన్నామా, అంతే. ఈ 3 గైస్ నేను ఊరికి వస్తే. అండ్ ఇప్పుడు పెద్దమ్మ ఇంటికి పోతున్నా, అక్కడనే ఉంటాడు. అక్కడ పోయి టైం పాస్ చేద్దాం. అండ్ నేను ఒక మినీ వ్లాగ్ షూట్ చేసుకున్నా ఇప్పటి వరకు. చింటూ హాయ్ హాయ్. సో గైస్, నేను ఊరికి వచ్చినప్పుడల్లా ఆయన ఏడిపిస్తా. ఎటు అయినా సరే చింటూ 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 అని మొత్తుకుంటా. సో చీ కాదు గైస్, టైంకి అనిపించింది, అందుకే హాయ్ చెప్పించిన. అక్కడ పోయి భరత్ అన్న కూడా అమ్మ కుక్కలు ఉన్నాయి. సో గైస్, మా ఊళ్ళో ఎందుకో కుక్కలు చాలా ఎక్కువ అయిపోతున్నాయి. కుక్కల బండి వస్తలేదేమో.
సో అక్కడ పోయి కలుద్దాం. పెద్దమ్మ హాయ్. అవును. సో గైస్ ఈడ కూడా అల్లనే ఏర్పడలే, ఫ్యాన్ అయిపోయినా నేను వీటికి. సో క్యూటీస్, అందుకే ఫోన్ చేసి రావాలని చెప్తారు. మేము వచ్చినాం, పెద్ద మొక్కతో ఉంది, అన్నయ్య లేడు. అండ్ మేము ఊరికి వచ్చినప్పుడు అన్న మా దగ్గరికైనా వస్తాడు, మేమన్నా అన్నయ్య దగ్గరికైనా పోతాం. మ్యాక్స్ అన్నయ్యనే వస్తాడు. సో ఇప్పుడు అన్నయ్య బయట ఉండు, వస్తాడంట. అప్పుడు వచ్చినప్పుడు చిప్స్. ఇప్పుడైతే ఇంటికి పోతున్నాం మళ్ళీ. బాయ్. సో క్యూటీస్, టైం ఇప్పుడు 8:30 అట్లా అవుతుంది అనుకుంటా. సో సిరి పైన ఫోన్ మాట్లాడుతుంది చాలాసేపటి నుంచి. అవన్నీ భయపెట్టిద్దాం, పైన ఉంది. భరతన్ అయితే ఇంకా రాలే, మరి వస్తాడో రాడో నాకు కూడా తెలీదు. ఇప్పుడైతే మనం పైకి వెళ్దాం. గాయ్స్, సిరి అయితే అక్కడ ఉంది, మెల్లగా వెళ్దాం. ఏం కనిపిస్తలే గాయ్స్. సో క్యూటీస్, అందుకే ఇలాంటి ప్రాంకులు చేయొద్దు. ప్రాంక్ గాన్ రాంగ్. ఆమె భయపడలే. ఆమె భయపడడానికి రీజన్ కూడా ఆమె ఫోన్లో మాట్లాడుతుంది, అంటే అందులో మునిగిపోయింది ఆమె. సో యా, చాలా చల్లగా ఉంది గైస్ బయట. పైన మంచిగా ఉంది. ఇక్కడికి మా ఊరికి వచ్చేటప్పుడు మస్తు ఉంటుంది, ఎగ్జైట్మెంట్తో వస్తాం. పోతప్పుడు మాత్రం అస్సలు పోబుద్ది కాదు గైస్, నాకైతే బాధ అవుతుంది. సో యా గైస్, అది మా రాములవారి గుడి. నాకు తెలిసి ఉంటే, మీకు గుర్తుంటే మాత్రం నేను బొడ్రాయి వ్లాగ్లో చూపించిన, అంటే బయట నుంచే చూపించిన, లోపల నుంచి కాదు. కనిపిస్తలేదు గైస్ ఇప్పుడు. నేను రేపు మార్నింగ్ చూపిస్తా. రేపు మార్నింగ్ కూడా నేను షూట్ చేస్తా వీడియో. అంటే రేపు కూడా షూట్ చేద్దాం అనుకుంటున్నా. ఐ గెస్ రేపు నేను పొలాల దగ్గరికి అట్లా ఇట్లా వెళ్తా అనుకుంటా. సో యా, లెట్స్ సీ. ఇప్పుడు ఏం లేదు గైస్, డిన్నర్ తిని పనుకోవడమే. ఐ గెస్ భర్తను వస్తుండొచ్చు. వస్తే ఆయన కూడా చూపిస్తా. ఓకేనా, బాయ్. వచ్చిండయ్యా అన్నయ్య వచ్చిండు, తెలియకుండా అన్నయ్యకి అయితే వీడియో అయితే తీసిన. ఇప్పుడు కూడా తీస్తా. అరే లోపలికి పోయిండు. వస్తాడు పైకి వస్తాడు. ఏంది, ఏడికి వస్తున్నావు? రావద్దు. నాట్ అలౌడెడ్. యూఆర్ నాట్ అలౌడెడ్ బ్రో. హాయ్. హాయ్ క్యూడీస్ చెప్పు. హాయ్ క్యూడీస్ చెప్పు. క్యూడీస్ ఫైనల్ వచ్చిండు. హాయ్. వద్దులే, ఇప్పటికి ఎక్కువ ఫీల్ అవుతుంది గైస్. అయినా బ్లాక్ ఉన్నది. సిరి కూడా బ్లాక్ ఉంది. ఆమె ఫీల్ అవుతుందా? ఎందుకు ఫీల్ అవ్వద్దు. సో గైస్, ఇప్పటికి వ్లాగ్ చాలా లెంత్ అయిపోయింది. ఇంటర్తోని వ్లాగ్ నేను చేస్తున్నా. మీరు చెప్తారా నాతో పాటు? ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ డూ లైక్, షేర్, కమెంట్ అండ్ గైస్ చాలా లేట్గా చెప్పారు. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ వైషు. ఇజ్జత్ దీనికనే పుట్టిరు వైషు విషయాలు. బాయ్ గైస్, మీట్ ఇన్ ద నెక్స్ట్.